ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ఆయనపై విమర్శల దాడి మాత్రం కొనసాగుతోంది. రాజకీయ ప్రత్యర్థుల నుండి విమర్శలు రావడం సాధారణమే అయినా ఈసారి విమర్శల తోటాలు రాజకీయ నాయకుల నుంచి కాకుండా ఓ సినీ నిర్మాత నుంచి వచ్చాయి. ఆయనే టాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు చిట్టిబాబు. ఇప్పటికే రాజకీయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వార్తల్లో నిలిచిన చిట్టిబాబు తాజాగా పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ దృష్టికోణం అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాకముందు ప్రజల మద్దతు పొందేందుకు పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తిరుగుబాటు వలేగా మారాయన్నారు. ఉదాహరణకు 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అనే వ్యాఖ్య అప్పట్లో సంచలనం సృష్టించగా ఇప్పుడు ఆ విషయంపై నిశ్చితమైన ఆధారాలు లేకపోవడం పవన్ నమ్మదగినతను ప్రశ్నిస్తున్నట్లు చిట్టిబాబు అభిప్రాయపడ్డారు. అలాగే కాకినాడ పోర్టులో గంజాయి రవాణా జరుగుతుందనే పవన్ ఆరోపణను గుర్తు చేస్తూ అనంతరం జరిగిన సిబిఐ దర్యాప్తులో అది తప్పుడు సమాచారం అనే విషయం బయటపడిందని చెప్పారు. ఈ మాటలు ముందు నమ్మానని, కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదని చిట్టిబాబు పేర్కొన్నారు. పవన్ గతంలో ఇతర పార్టీలను లక్ష్యంగా చేసుకుని చేసిన పాచిపోయిన లడ్లు వంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే వెనకేసినట్టు అనిపిస్తున్నాయని చిట్టిబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంలో పవన్ వాగ్దానాలు చేసి మౌనం వహిస్తున్నారని చెప్పారు. అంతేకాక ఎన్నికల ముందు కొన్ని మతపరమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు హిందూ ధర్మాన్ని గ్లామరైజ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. చిట్టిబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు ఆయన మాటలకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు పవన్ అభిమానులు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. పవన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేవారు మేము కాదు అని జనసేన అభిమానులు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ లేదా జనసేన అధికారికంగా ఎలా స్పందిస్తారు అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.